నా దగ్గర కార్ ఉంది. అరౌండ్ 20 లాక్స్ కార్ కాస్ట్ వచ్చేసి. తర్వాత ఐఫోన్ 17 రీసెంట్‌గా తీసుకున్నా. ఫ్రిడ్జ్, టీవీ అన్నీ లేటెస్ట్ బ్రాండ్సే. దాంతోపాటు రీసెంట్‌గానే మా వాడికి ఒక బైక్ ఆల్మోస్ట్ 1,20,000 ఏదో. సో, రీసెంట్‌గా ఒక హోండా యాక్టివా తీసుకున్నా. ఎంత 1,10,000 ఎంతో కాస్ట్ అయిందనమాట. సో, చాలా వస్తువులు కొన్నారు సార్. మీరు అంత రిచ్చా అంటే రిచ్ కాదు. మిడిల్ క్లాస్. మరి ఇన్ని వస్తువులు ఎలా కొన్నా నేను? ఈఎంఐ. మధ్య తరగతి వాడి యొక్క బిగ్గెస్ట్ మౌస్ ట్రాప్ ఈఎంఐ. ఎందుకు అంటే ఒక మధ్య తరగతి వాడు ఎఫర్ట్ చేయలేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఈఎంఐ. ఇదే ఒకప్పుడు గిరిగిరి తిప్పటం అనేవాళ్ళు మన దగ్గర. అంటే హ్యాండ్ లోన్ అనమాట. ఒకానొక రోజుల్లో ఈ పేదవాడి మధ్య తరగతి వాడిని అవకాశంగా చేసుకోవటానికి బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాత వాడుక భాషలో గిరిగిరి తిప్పటం అనేవాళ్ళు. జనరల్గా ఏంటంటే వడ్డీలో చక్రవడ్డీ, బారు వడ్డీ అంటూ ఉంటారు కదా. అలాగ వీళ్ళు డబ్బులు ఇచ్చి డైలీ వడ్డీ కింద వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అవసరం, డబ్బులు కావాలి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వడ్డీకి తిప్పుకుంటాడు. సో ఇది మామూలుగా లెక్కలు లేకుండా ఒక పర్సన్ చేసేటువంటి స్మాల్ బిజినెస్. ఇదే ప్రజెంట్ ఇప్పుడు మన దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈఎంఐలకి, క్రెడిట్లకి, వడ్డీలకి, అప్పులకి మన దేశాన్ని ముందుకు నడిపించడం ఏంటి అంటే ఎస్, మన దేశంలో దాదాపు ఉన్నటువంటి మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా క్రెడిట్ సిస్టమ్ మీద చాలా ఎక్కువ ఆధారపడుతున్నారు. అంటే ఈఎంఐలు కానీ, అప్పులు, క్రెడిట్ కార్డ్స్ కానీ వీటన్నిటి మీద ఆధారపడటం వలన మన ఇండియన్ జీడిపి కూడా బాగా పెరిగిపోతుంది అన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ వీడియో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. ఈఎంఐ చాలా ఈజీగా, సింపుల్గా మనం షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవటం. ఓకే, దీంతోపాటు రీసెంట్గా ఏంటి అంటే బై నౌ పే లేటర్. కొన్ని ప్రొడక్ట్స్, కంపెనీస్ ఏం ఆఫర్ చేస్తున్నాయంటే బై నౌ పే లేటర్. దాంట్లో ఉన్నటువంటి ట్రాప్ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు కొనుక్కుంటారు, ఆ కార్డు మీద ఒక 6 months తర్వాత మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు, ఈలోపు మీరు ఫుల్ అమౌంట్ కూడా కట్టేయచ్చు. కానీ ఆ 6 months తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి ఇంట్రెస్ట్ ఎంత క్యాల్కులేట్ చేస్తారో మీకు ఎవరికి తెలియదు. సో ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ప్రతి వస్తువు కొనుక్కోవాలని ఉంటుంది వాళ్ళకి. దాని కాస్ట్ ఎంతైనా సరే కొనేస్తున్నారు. ఎందుకు అంటే అవసరం, తప్పదు. అవసరంలో కూడా 2 రకాలు ఉంటాయి. లగ్జరీ, మనకి ఏది కావాలో అది. సో ఇప్పుడు లగ్జరీ అనేది ఏంటి అంటే ఐఫోన్ 17 ఫర్ ఎగ్జాంపుల్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 17 అంత అవసరమా? నార్మల్ శాంసంగ్ ఫోన్ వాడుకోవచ్చు కదా, లేదు ఇంకా అంతకన్నా తక్కువ ఫోన్ కూడా వాడుకోవచ్చు కదా. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మనము కాంపిటీషన్కి పోతూ ఉంటాం. కొంతమంది చేతిలో ఐఫోన్ 17 ఉంది, మనం వాడకపోతే బాగుండదేమో. ఓకే, సో రీజనబుల్గా ఒక 50-60,000లో ఒక వెహికల్ వస్తుంది, కొనుక్కోవచ్చు. కానీ హోండా యాక్టివా అందరూ కొంటున్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్పా హోండా యాక్టివా అని, బట్ రీజనబుల్లీ ఆ బండి కొనుక్కుంటే బాగుంటుంది కదా అని, అంటే కొంచెం అందరితో పాటు మనం కూడా ఈక్వల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మామూలు కారు కొనుక్కోవచ్చు, ఆల్టో కారు, లేకపోతే ఈ 5 lakhsకి 6 lakhs కూడా కార్లు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాము, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఏసీ బాగుంటుంది, లాంగ్ వెళ్ళొచ్చు కొంచెం అని చెప్పేసి ఓ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. సో మన జీతం, మన స్తోమత, మన కెపాసిటీ ఇవన్నీ పక్కన పెట్టేసి మధ్యతరగతి వాడు ఇలా ఈఎంఐల మీద అప్పులు, ఎస్పెషల్లీ ఈఎంఐ అంటే అప్పు. ఓకే, ఈఎంఐల మీద, క్రెడిట్ కార్డ్స్ మీద ఆధారపడటం వలన మన దేశం యొక్క జీడిపి బాగా పెరిగింది. జనరల్గా ఇండియా ఈజ్ గ్రోయింగ్ కంట్రీ అంటారు కదా, ఇండియన్ జీడిపి బాగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే సిస్టంలోకి మనీ ఎప్పుడైతే వస్తుందో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటుంటారు కదా, అవన్నీ ఎలా పెరుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపిలో ఉండేది ఏంటి అంటే ఎకానమీలోకి మనీ డ్రివెన్. ఎంత డబ్బులు ఎకానమీలోకి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్. ఆ బిజినెస్లోంచి మన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసినప్పుడు ఏంటంటే జీడిపి అనేది పెరుగుతుంటుంది. మనం ఇప్పుడు
బాగా మనీని పంప్ చేస్తున్నాం సిస్టంలోకి. ఎలా పంప్ చేస్తున్నామంటే క్రెడిట్ సిస్టమ్స్ ద్వారా పంప్ చేస్తున్నాం. చాలామంది మీరెళ్ళి చూడండి, మీరెళ్ళి ఒక బైక్ షోరూమ్‌కెళ్ళి చూడండి, ఎప్పుడు కళకళలాడుతూ బిజీగా ఉంటుంది. సో, ఇప్పుడు అక్కడ ఇవాళ రోజున 10 మంది వచ్చారనుకోండి బైక్ కొనేవాళ్ళు. ఆ 10 మంది డబ్బులున్న వాళ్ళా? క్యాష్ ఇచ్చి కొంటారా అంటే నో. ఆల్మోస్ట్ ఆల్ 100లో 90% లోన్ల మీద ఆధారపడి బతుకుతున్నారనమాట. అంటే ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ వీళ్ళకి తెలియకుండానే ఆ ట్రాప్‌లో, ఆ ఉచ్చులో పడిపోతున్నారు. మీరు మౌస్ ట్రాప్ పెడితే మౌస్ పట్టుకొని ఇలా కొట్టేస్తది కదా! కొట్టినప్పుడు గిలగిల కొట్టుకుంటుంది చూసారా మౌజు? అలాగా మధ్య తరగతి వాడు కూడా కొట్టుకుంటున్నాడనమాట. ఎందుకు అంటే అటు లగ్జరీ బ్రాండ్స్ కొనలేక, అవసరాలకి కాంపిటీషన్‌లోంచి బయటకు రాలేక, తప్పనిసరి కొనాల్సిన పరిస్థితులలో అలా ట్రాప్ అయిపోతున్నాడనమాట. నార్మల్ అవసరాలతో బతికేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. సో, జనరల్‌గా లూనా ఉందో, లేకపోతే కొంతమంది సైకిలో, లేకపోతే కొంతమంది రీజనబుల్‌గా అవసరమేంటి, మనమేంటి అనేటట్టు బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అవసరం ఉన్నా, లేకపోయినా ఈఎంఐ బెట్టో, క్రెడిట్ కార్డ్ గీకో ఏదో ఒకటి చేసి మనం ఆ అవసరాన్ని తీర్చుకోవటానికి నలుగురితో కాంపిటీషన్‌కి వెళ్ళడం వలన, ఈఎంఐ ట్రాప్‌లోకి ఆటోమేటిక్‌గా పడిపోవటం వలన ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన భారం పెరిగిపోతుందనమాట. లాస్ట్ 5-6-7 ఇయర్స్ చూసుకుంటే 56% గ్రోత్ అనేది వచ్చింది ఈఎంఐస్లో. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు దగ్గర 2018 వరకు చూసుకుంటే 15-20% క్రెడిట్ సిస్టమ్ పెరుగుతూ పోయిందనమాట. ఏంటి అంటే ఈఎంఐ. ఎందుకు అంటే ఈజీ యాక్సెస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా ఒక బీటెక్ కంప్లీట్ చేసిన కుర్రోడు జాబ్లో జాయిన్ అవ్వగానే ఒక 2 నెలలో 3 నెలలో శాలరీ అవ్వగానే ఏమవుతుంది అంటే క్రెడిట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మనం క్రెడిట్ సిస్టమ్స్ కట్టేదెంత, అప్పులు కట్టేదెంత, గవర్నమెంట్కి కట్టేదెంత, ఇవన్నీ కూడా ఒక క్రెడిట్ ఫైల్ అనేది ఉంటుంది. దాన్నే సిబిల్ స్కోర్ అని అంటారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా కొన్ని చోట్ల క్రెడిట్ స్కోర్ అంటారు. సో, దాంట్లో ఏంటంటే మనకి ఎంత అప్పు ఇవ్వచ్చు అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ సిబిల్ స్కోర్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్లు చేయటం మొదలు పెడతారు కాల్ సెంటర్ల ద్వారా. ఓకే, మేము ఇంత లోన్ ఇద్దాం అనుకుంటున్నాము మీకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 నెలకి వచ్చే జీతం ఉందనుకోండి, సంవత్సరానికి చూసుకుంటే అరౌండ్ 6 లక్షల రూపాయలు. సో, ఎప్పుడైనా కానీ ఈ లోన్లు, ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రాస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు, నెట్ మీద క్యాలిక్యులేట్ చేయరు. అంటే మీరు కట్టి ట్యాక్స్ తీసేసిన తర్వాత మిగిలిన మీ చేతికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద క్యాలిక్యులేట్ చేయరు. అన్ని గ్రాస్ల మీదే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇచ్చే అమౌంట్ ఎక్కువ చూపిస్తుంది. సో, దాంతో ఏంటంటే మీరు ఏది కొనాలన్నా కానీ అరే నాకు ఇంత ఈఎంఐ వచ్చేస్తుందా అని టక్కన వెళ్తారు, తీసుకొచ్చుకుంటారు. కానీ మీ ట్రాప్ ఎక్కడుంది అంటే ప్రతి నెల మీరు ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ని, రిగార్డ్లెస్ ఆఫ్ అది బ్యాంకే కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాళ్ళని పోషిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. సో, ఇది కేవలం మనకి అవసరం అనే కనుక కొనుక్కుంటే రీజనబుల్ ఐటెం తక్కువ కాస్ట్లో పాతకాలంలో వాళ్ళు బతికినట్టు కొనుక్కోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎండ్ ఆఫ్ ద డే సేఫ్గా ఉంటాం. ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ముందు ముందు రాబోయేటువంటి కాలం చాలా కష్టకాలం. ఎందుకు అంటే ఒక పక్క ఇటు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా. సో, ఇంకొక పక్క ప్రపంచం ఎకానమీ అంతా డౌన్ అవుతుంది. ఓకే, ఎక్కడ చూసినా రెసిషన్ అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఉద్యోగాలు తినేస్తుంది. సో, మీరు ఇలా జాబ్లోకి ఎక్కంగానే ఈఎంఐ పెట్టుకొని ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే కరెక్ట్గా ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మీ ఉద్యోగం పోయిందనుకోండి. సో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎవరైనా కానివ్వండి, అది ఎంట్రీ లెవెల్ జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, 20 సంవత్సరాలు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఏదైనా కానీ అతిగా లగ్జరీకి పోయి ఈవెన్ ఒక పెళ్లి చేయాలన్నా కూడా 150 రకాల భోజనాలు పెట్టి, అంటే స్తోమత లేకపోయినా అప్పో సొప్పో చేసి చేస్తున్నారనమాట. ఒకప్పుడు ఏంటంటే అప్పులు చేయకుండా ఉండటం కోసం ఏం చేసేవాళ్ళంటే చిట్టీలు కట్టుకునేవాళ్ళు. ఓకే, ఉన్న జీతంలోంచి నెల చిట్టీలు కట్టి జాగ్రత్తగా దాన్ని పాడి చివరికి పెళ్ళిళ్ళు చేయటమో ఇల్లు కట్టుకోవటమో చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇల్లు కట్టుకోవాలంటే టక్కన వెళ్ళటం, ఈఎంఐ లోన్ తీసుకోవటం. కానీ
మనము చివరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మీరు ఒక 50 లక్షల అపార్ట్మెంట్ కొంటున్నారనుకోండి. ఆ 50 లక్షల అపార్ట్మెంటు మీరు ఈఎంఐలో దాన్ని పూర్తి చేసేటప్పటికి 70 లక్షలు అవుతుంది. దాని కాస్ట్ వచ్చేసి చివరికి 50 నుంచి మహా పెరిగితే 55, 60 దాకా వెళ్ళి ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైతే దాని ఏజ్ పెరుగుతుందో అది డ్రాప్ అవ్వటం మొదలు పెడుతుంది, లేదా స్టాగ్నేట్ అవుతుంది. అంటే మీరు ఒక 10-15 లక్షలు ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయ్యే లోపు లాస్లో ఉంటున్నారనమాట. సో ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మన ఇండియా జీడిపి పెరుగుతుందని అందరూ మన ఇండియా ఈజ్ గ్రోయింగ్ కంట్రీ అంటున్నారు కదా. దానికి పెద్ద కారణం ఏంటంటే ఇలాగా మన మధ్య తరగతి వాళ్ళందరూ కూడా విపరీతమైన లోన్లు, విపరీతమైన క్రెడిట్ కార్డ్స్ మీద డబ్బులు ప్రభుత్వంలోకి పంపు చేయడం వల్ల బిజినెస్ అనేది పెరగటం వలన ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాదన అనమాట. సో మీరందరూ ఏం చేయాలి అంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే అది పోదు. ఓకే, ఎలాగైనా సరే ఇలా రిటైర్ అయ్యే వరకు నడుస్తూనే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుడి జీవితం మాత్రం ఎప్పుడు కూడా అంధకారంలోనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతున్న రోజుల్లో ఇప్పుడు ఏంటంటే మీ జాబ్ రేపు ఉంటుందా ఉండదా అనేది మాత్రం అసలు తెలీదు. అది ఐటీ జాబ్ కావచ్చు, ఏ జాబ్ అయినా తీసుకోండి మీరు. ఈవెన్ ఒక లాయర్ చేసేటువంటి పని కూడా ఏఐ చేయగలుగుతుంది. అకౌంటెంట్ చేసేటువంటి పని ఏఐ చేయగలుగుతుంది. ఫ్యాక్టరీలో ఒక వర్కర్ చేసేటువంటి పని రోబోట్లతో చేస్తున్నారు. ఈ మధ్యన అమెరికాలో జనరల్ మోటార్స్ కంపెనీలోంచి దగ్గర 1000 మందిని తీసేసి 50 రోబోట్లు కొని వాళ్ళు పెట్టారనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. ఇది కనుక వర్కౌట్ అవుతే స్లోగా ఫేజ్ బై ఫేజ్ అందరినీ తీసేసి కేవలం రోబోట్లతోనే వర్క్ చేయించుకుందామని ప్లాన్లో ఉన్నారు. ఎందుకు అంటే అవి సెలవులు పెట్టవు, భోజనాలు తినవు, 9 to 5 పని చేయవు. సో సింపుల్గా పాడైపోతే కరెంటు పోతే తీసి మళ్ళీ ఇంకోటి పెట్టడం, బ్యాటరీ పాడైపోతే బ్యాటరీ మార్చడం, అది పాడైపోతే దానికి ఇన్సూరెన్స్ ఉండదు, సిక్ లీవ్లు ఉండవు. ఓకే, 24 hours పనిచేస్తుంది. మనం మనుషులం ఏంటి 9 to 5 చేస్తాము, భోజనానికి గంట బయటికి వెళ్తాము, సిక్ అంటే ఆఫీస్ ఎగ్గొడతాము. సో ఇవన్నీ దానికి ఉండవు. అంటే ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాబట్టి నేను అందరికీ ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే మీరు కొంత మనీ అక్యుములేట్ చేసుకుని ఒక వస్తువు ఏదైనా కొనాలి అనుకుంటే రీజనబుల్ మన స్తోమతలు. ఒకప్పుడు మన పాత జనరేషన్ వాళ్ళు ఎలా బతికారో ఇప్పుడు జనరేషన్లో మనం అలా బతకటం కనుక మొదలు పెట్టకపోతే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ డెట్ ట్రాప్లో ఇరుక్కుపోయి చాలా 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 అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఇక్కడ అప్పు చేసి అక్కడ తీర్చడం, అక్కడ అప్పు చేసి ఇక్కడ తీర్చడం అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఎవరైనా కానీ మీ స్తోమతని బట్టి మీరు బతకండి. సో దానివల్ల ఏంటంటే మీరు సేఫ్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ రేపు పొద్దున ఉద్యోగం పైన హ్యాపీగా ఎంతో కొంత నడిపించుకుంటూ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఆనెస్ట్గా నచ్చిందంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఒక 4 షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.